నల్గొండ జిల్లా వార్తలకు చదువుతాం. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరులో పర్యటించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తోకల వెంకన్న భవనాన్ని అకారణంగా ఎలాంటి నోటీసు లేకుండా మున్సిపాలిటీ అధికారులు కూల్చివేయడంతో ఈరోజు జగదీష్ రెడ్డి వెంకన్నను పరామర్శించారు. ధైర్యాన్ని భరోసాను కూడా కల్పించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచల భూపాలరెడ్డి కూడా హాజరై వెంకన్నకి భరోసాను ఇవ్వడం జరిగింది. మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి అరాచకాలు చేస్తూ ఉన్నాడు, కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. గెలిచిన దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకుల టార్గెట్గా దాడులు చేపిస్తున్నారంటూ కూడా జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి సోదరులు నల్గొండ జిల్లాకు చేసిందేం లేదు. ప్రధానంగా మునుగోడు నియోజకవర్గంలో అప్పటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విడుదల చేసినటువంటి నిధులతోనే ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులు చేయట్లేదంటూ కూడా జగదీష్ రెడ్డి కుండబద్దలు కొట్టడం జరిగింది. ప్రధానంగా నల్గొండ జిల్లాలో రైతులు యూరియా కోసం బాధలు పడుతూ ఉన్నారు, విత్తనాల కోసం బాధలు పడుతూ ఉన్నారు. ముందుగా రైతుల సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని కూడా జగదీష్ రెడ్డి కోమటిరెడ్డి సోదరులకు సూచించారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం షాలిగోరారం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్. ప్రధానంగా కేసీఆర్ గారి వ్యతిరేకులంతా ఒకటై, ఆంధ్ర నాయకులంతా ఒకటై ఈరోజు మీడియా ముసుగులో కేసీఆర్ గారి ఫ్యామిలీ పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా గాదర్ కిషోర్ కుమార్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక ముందు కేసీఆర్ గారి అభిమానులు, కేటీఆర్ గారి అభిమానులు చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా ప్రతి దాడులు ఉంటాయి, ఖచ్చితంగా దాడులు చేసి తీరుతామని కూడా గాదర్ కిషోర్ కుమార్ కుండబద్దలు కొట్టారు. ఇక ముందు ఎలాంటి నిరాధార ఆరోపణలు చేసినా, ఎలాంటి నిరాధార వార్తలు ప్రసారం చేసినా ఊరుకోమంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతోపాటు తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి మండలంలో పోలీస్ స్టేషన్ల అడ్డాగా దందా కొనసాగుతుంది. పోలీస్ స్టేషన్ల అడ్డాగా నానా రకాలుగా అవస్థలు పడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా గాదర్ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా ఫైర్ కావడం జరిగింది. తుంగతుర్తి నియోజకవర్గంలో రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఉన్నారు, పోలీసులే నాయకుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల టార్గెట్గా పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల, సోషల్ మీడియా కార్యకర్తల పట్ల అకారణంగా కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కూడా గాదర్ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ నార్కట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు బీసీ విద్యార్థి సంఘం సంబంధించిన నాయకులు, విద్యార్థులందరూ కూడా. గత 2.5 ఏళ్లుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. దాదాపు 6,000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. ఉన్నత విద్యకు విద్యార్థులందరూ కూడా దూరం అవుతున్నారు. ఒక్కొక్కటిగా ప్రైవేటు కాలేయాలను కూడా మూతపడుతూ ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుందంటూ కూడా విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే పెండింగ్ ఉన్నటువంటి అన్ని ఫీజు బకాయిలను, రీయింబర్స్ బకాయిలను విడుదల చేయాలని కూడా విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీపాలు కలకలం రేపుతూ ఉన్నాయి. పోచంపల్లి మండలం కనుముకల గ్రామంలో కల్తీపాలు తయారు చేసినటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. అతని వద్ద నుంచి 150 లీటర్ల కల్తీపాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీపాలు తయారు చేసేటువంటి యూరియా, ఇతర రసాయనాలు, అదేవిధంగా కల్తీ పౌడర్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. గత కొంతకాలంగా హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి నేపథ్యంలోనే పోచంపల్లి, బొమ్మల రామారావు మండలాల్లో పెద్ద ఎత్తున కల్తీపాలు తయారు చేసినట్టుగా ఎస్ఓటీ పోలీసులు గుర్తించి ఈరోజు ఆకస్మికంగా ఒక్కసారిగా తనిఖీలు చేసి కల్తీపాలు తయారు చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ పట్టణం వీరన్నపేట హెచ్ఎన్ ఫంక్షన్ హాల్ సమీపంలోని గుట్ట ప్రాంతంలో 3 రోజులుగా చిరుత సంచారం కలకలం రేపుతుంది. గుట్ట మీద ఉన్న రాళ్లపై చిరుత సంచరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పక్కనే నివాస ప్రాంతాలు ఉండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చిరుతను బంధించడానికి బోన్ ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. మార్కెట్ సెక్రటరీ భాస్కర్ పై నిన్న వైస్ చైర్మన్ పెద్ద విజయ్ దాడికి నిరసనగా ఆఫీస్ ముందు బైఠాయించారు. వైస్ చైర్మన్ పదవి నుండి పెద్ద విజయ్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలిపారు ఉద్యోగులు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో మార్కెట్ సెక్రటరీ భాస్కర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం పడరాని పాటలు పడుతున్నారు. గత 4-5 రోజులు కూడా ఏ పిఐసి సెంటర్ల వద్ద చూసినా రైతులు యూరియా కోసం బారులు తిరిగి కనిపిస్తున్నారు. యూరియా కొరత కారణంగా రైతులకు యూరియా అందుబాటు లేని కారణంగా రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోని బోత్, నేరడుగొండ, ఇచ్చార మండల కేంద్రాలలో పిఐసి సెంటర్ల వద్ద
యూరియా కోసము రైతులు బారులు తిరిగి కనిపించారు. అయితే ప్రభుత్వం మాత్రము యూరియాను సరఫరా చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అవసరమైన యూరియాని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తమకు ఎక్కడ చూసినా కానీ యూరియా లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే యూరియాను అందుబాటులో ఉంచాలని, ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన యూరియాను అందించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే, ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన 49 జీవోకు వ్యతిరేకంగా పుట్నూరు మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 గంటల పాటు ఈ 49 జీవో వల్ల వచ్చే నష్టాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నేతలు మాట్లాడుతూ, అడవిల్లో నివసించే ఆదివాసీలను అడవి నుంచి బయటకు పంపించే కుట్రలను ప్రభుత్వం చేస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ 49 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో 309 గ్రామాలకు సంబంధించిన ఆదివాసీ గ్రామాల్లో నివసిస్తున్న ఆదివాసీలను అడవి నుంచి వెళ్ళగొట్టేందుకే ఈ 49 జీవోను తీసుకొచ్చారని, ఈ 49 జీవోకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ సంఘాలు ఆందోళన చేపడతాయని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ 49 జీవోను వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, బాసల్లోని ఆర్జీవికేటి ప్రధాన గేటు ఎదుట అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు ధర్నా చేపట్టారు. గత 3 నెలలుగా తమకు వేతనాలు రావడం లేని, వెంటనే పెండింగ్లో ఉన్న 3 నెలల వేతనాలను చెల్లించాలని ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులు డిమాండ్ చేశారు. గత 4 సంవత్సరాలుగా తాము కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నామని, అయితే తమకు లేబర్ చట్టాల ప్రకారము వేతనాలు ఇవ్వకుండా యాజమాన్యం వేధిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమకు పెండింగ్లో ఉన్న బకాయి జీతాలను చెల్లించాలని, అలాగే తమకు చట్ట ప్రకారము కనీస వేతనాలు చెల్లించాలని, ఈఎస్పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము తమ ఆందోళనను కంటిన్యూ చేస్తామని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే, మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల మరొకసారి వార్తలు నిలిచింది. నిన్న రాత్రి భోజనం చేసినటువంటి 8వ తరగతి విద్యార్థి నవనీత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయితే దానికి కారణం పాము కాటుగా గుర్తించారు. అయితే విద్యార్థిని చెప్తున్న మాటల ప్రకారము తాను రాత్రి తింటున్న సమయంలో ఏదో విషపురుగు తనను కాటేసింది. అయితే తాను వెంటనే సిబ్బందికి తెలుపగా ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అతను కొరుట్ల ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అవుతున్నాడు. ఇప్పటికే ఇదే పాఠశాల కళాశాలలో ఇప్పటికే 2 విద్యార్థులు మృతి చెందారు. దాదాపు 8 మందికి పైగా వివిధ సందర్భాల్లో పాము కాటు గురయ్యారు. మొత్తంగా అసలు పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అసలేం జరుగుతోంది, ఈ పెద్దాపూర్ గురుకుల పాఠశాల కళాశాల కలిసే ఉంటుంది, ఈ క్రమంలో అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ అయితే మరొకసారి తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఇంతమంది దాదాపు 10 మందికి పైగా పాము కాటు గురై చికిత్స పొందారు. ఇప్పటికే 2 మరణించారు. నిన్న తాజాగా నవనీత్ అనే వ్యక్తి కూడా ఇదే రకమైన సిచ్యువేషన్. మొత్తానికి అసలు పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఏం జరుగుతోంది, అసలు దాని కారణాలు ఏంటనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతోంది. రైట్, ఇక మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రధానమైనటువంటి రహదారులపైన చిన్న చినుకు పడితే చాలు బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడ వర్షం పడ్డా కూడా మొత్తం రహదారులన్నీ కూడా మోకాల లోతు వరకు నీళ్లు చేరుకుంటున్నాయి. ప్రధాన రహదారి పైన కూడా లోపలికి వెళ్ళేటువంటి నడుచుకుంటూ వెళ్ళే సిచ్యువేషన్ లేకుండా పోయింది. వాహనాలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అయితే మున్సిపల్ సిబ్బందితో పాటు ఇటు శానిటేషన్ పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తే ఇటువంటి సమస్యలు ఉన్నామని కూడా స్థానికులు అయితే అంటున్నారు. మొత్తంగా ఒక చిన్న చినుకు పడ్డా కూడా 10 నిమిషాల వర్షం పడ్డా కూడా రహదారులు మొత్తం కూడా పూర్తిగా జలమయంతో పాటు మోకాల లోతు నీళ్ళైతే వస్తున్నటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. ఇప్పటికైనా మున్సిపల్ సిబ్బందితో పాటు అధికారులు చర్యలు తీసుకోవాలని అయితే స్థానికులు కోరుతున్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్టయితే, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలంలో అసంపూర్తి నిర్మాణంలో ఉన్నటువంటి రోడ్లను, అంతర్గత రోడ్లను ఈరోజు స్థానిక ప్రజలతో కలిసి తిమ్మాజిపేట మండలానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్గత రోడ్లకు, బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేయించాలని చెప్పేసి అవి నిర్మాణంలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి పేరు వస్తుందో అని చెప్పేసి అవి అసంపూర్తిగా నిలిపివేశారని చెప్పేసి అవి నిర్మాణం పూర్తి కాక అక్కడ గ్రామాల్లోకి, తండాల్లోకి వెళ్ళేటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి బొరిట నుంచి బాజీపూర్ వెళ్ళేటువంటి రోడ్డు, అంతర్గత రోడ్డు అంతా కూడా అసంపూర్తి నిర్మాణంతో ఉండడంతో అక్కడ పూర్తి స్థాయిలో వర్షం వచ్చిందంటే నడవలేని పరిస్థితి ఉందని చెప్పేసి ముఖ్యంగా రైతులు, ప్రయాణికులు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి దీంతో పాటుగా ఎదిరేపల్లి తండకు వెళ్ళేటువంటి రోడ్డు కూడా గుంతలమయం కావడంతో అసంపూర్తి నిర్మాణంలో ఉండడంతో అది కూడా అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వాళ్ళ ప్రజలతో కలిసి బీఆర్ఎస్ నేతలు ఆ రోడ్డును పరిశీలించడం జరిగింది. దాంతో పాటుగా గ్రామంలో తాగునీటి సమస్య కూడా నెలకొందని చెప్పేసి కూడా వాళ్ళు బీఆర్ఎస్ నేతల దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాగునీటి సమస్య లేదని చెప్పేసి, రోడ్ల సమస్య లేదని చెప్పేసి రోడ్లు మంజూరు చేయించినటువంటి మర్రి జనార్దన్ రెడ్డికి పేరు వస్తుందనే నెపంతోనే అవి పెండింగ్ లో పెట్టారని చెప్పేసి ఇప్పటికైనా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఈ రోడ్లను పట్టించుకొని పూర్తి చేయించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీలో పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్లకు, ఆ సిబ్బందికి పలు సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రోగులను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని చెప్పేసి, విధులను నిర్లక్ష్యం చేయకుండా సమయపాలన పాటించి నిరుపేద రోగులను ఎప్పటికప్పుడు పరిశీలించి వాళ్ళకు కావాల్సినటువంటి మందులతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య అందించాలని చెప్పేసి కూడా కలెక్టరు సిబ్బందికి, వైద్యులకు సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జోనల్ డ్యూటీ మీట్ను నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రారంభించారు. 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి జోనల్ డ్యూటీ మీట్ను జోగులాంబ గద్వాల జోన్కు సంబంధించినటువంటి డిఐజీ ఎల్ చౌహాన్ ఆదేశాల మేరకు ఈ జోనల్ డ్యూటీ మీట్ 2025ను ప్రారంభించామని చెప్పేసి ఎస్పీ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా 150 మంది పోలీస్ ఆఫీసర్లు కూడా దీంట్లో పాల్గొని వివిధ స్పోర్ట్స్ లో కూడా పాల్గొన్నారని చెప్పేసి కూడా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి రేపు కూడా వాళ్ళు స్పోర్ట్స్ మీట్ ఉంటుందని చెప్పేసి కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి పటాన్చెరు నియోజకవర్గంలోని పారిశ్రామిక వాడైనటువంటి పాష మైలారంలోని సికాచి పరిశ్రమలో జరిగినటువంటి ఘోర దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాల యొక్క ఇంకా విషాద ఛాయలు కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా ఇంకా తమ వాళ్ళ కోసం వెతుకులాట కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మృతులకు సంబంధించిన విషయాల మీద ఇంకా గందరగోళం కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు కేవలం 18 మృతదేహాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే వాళ్ళకు సంబంధించిన డిఎన్ఏ టెస్టుల ద్వారా వాళ్ళని గుర్తించి కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ శవాలను కూడా అప్పగించడం జరిగింది. అయితే ఇంకా 20 శవాలకు సంబంధించిన డిఎన్ఏ టెస్టులు పూర్తి కావాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితం 10 మందికి సంబంధించిన డిఎన్ఏ టెస్టులు పూర్తయి వచ్చినట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఒక జస్టిన్ అనేటువంటి ఒక కార్మికుడికి సంబంధించిన కుటుంబ సభ్యులంతా వచ్చి అక్కడ రోధించినట్టు పరిస్థితి కనిపించింది. ఆయన తండ్రి అక్కడికి వచ్చి సరిగ్గా ఈ ఘటనకు జరిగినటువంటి రోజుకు ఒకరోజు ముందే అతను జస్టిన్ అనేటువంటి యువకుడు ఆ పరిశ్రమలో ఉద్యోగిగా చేరినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అతనికి సంబంధించిన ఆచూకీ ఇంతవరకు లభించలేదని చెప్తున్నారు. తమ కొడుకు అసలు బతికున్నాడా లేడా, ఒకవేళ ఉంటే తమ కొడుకుకు సంబంధించిన శవాన్నైనా కనీసం అప్పగించాలని చెప్పి ఆ తండ్రి రోడ్డు మీద పడి ఏడుస్తున్న దృశ్యాలు చాలా హృదయ విదారకంగా కనిపించాయి. అతను అక్కడికి వచ్చి ఏడుస్తున్న దృశ్యాలు చాలామందిని కంటనీరు పెట్టించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 10-15 మందికి సంబంధించిన కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే ఈ కుటుంబ సభ్యులు ఎవరిని కూడా అక్కడికి రానివ్వడం లేదు, మీడియాతో మాట్లాడనివ్వడం లేదు. కనీసం వాళ్ళని బయట్స్ ఇవ్వడానికి కూడా అక్కడ అధికారులు కానీ పోలీసులు కానీ నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఐలా భవన్లో ఉంచినట్టుగా తెలుస్తుంది. వాళ్ళను ఎవరిని కూడా బయటికి రాకుండా, మీడియాతో మాట్లాడకుండా, మీడియాతో వాళ్ళ అభిప్రాయాలు చెప్పకుండా ఆపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అటు యాజమాన్యం ప్రకటించినటువంటి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియాకు సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి విధానం ఇంకా ప్రకటన చేయలేదు. అందులో ఇద్దరు ప్రకటిస్తున్నటువంటి దాని ప్రకారం, చిదంబరం అనే వ్యక్తి ప్రకటించిన దాని ప్రకారం తాము చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్పి అయితే
వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే నిన్న ఎండీ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో మాత్రం ఎక్స్ గ్రేషియాకు సంబంధించిన ఒక స్పష్టతనైతే ఇవ్వలేదు. దాని విషయంలో స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. దీని నేపథ్యంలో అసలు 1 కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తారా ఇవ్వరా అనే విషయాల మీద కూడా అక్కడ కుటుంబ సభ్యుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు చనిపోయిన వాళ్ళ కోసం ఆందోళన పడడం ఒకవైపు అయితే కనీసం నష్టపరిహారమైనా ఇస్తారా లేదా అనే విషయాల మీద కూడా చర్చ జరుగుతుంది. ఇక గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 149వ రోజు కూడా ఆందోళన కొనసాగింది. ఈ రోజు కూడా నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున దీక్షలు కొనసాగించారు. 149 రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పందించడం లేదు. కనీసం వాళ్లకు అసలు డంప్ యార్డు ఏర్పాటు చేస్తారా చేయరా అనే విషయాల మీద కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే అనేక మంది ఆ గ్రామాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి తమ నివేదికలను, దరఖాస్తులు కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు ఆర్డీఓకు, తహసీల్దార్లకు కూడా వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం అయితే రాలేదు. ఇక ఆ ప్రాంతంలో కనుక డంప్ యార్డు ఏర్పాటు చేస్తే తాము ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహోద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా గజ్వెల్లో ఈరోజు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి తీరుపై ఆయన తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసి ఆ ప్రాజెక్టుని కూల్చివేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని చెప్పారు. 15 రోజుల్లోగా ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పిల్లలను మరమ్మతులు చేసి ఆ నీటిని నిలిపి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్లోకి నీటిని పంపింగ్ చేయకపోతే 15 రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని, రాజీవ్ రహదారిని దిగ్బంధం చేసి ఒక్క మనిషిని కూడా బయటకు వెళ్లకుండా నిలిపివేస్తామని చెప్పి ఆయన హెచ్చరిక జారీ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తున్నదని చెప్పి ఆయన ఈ సందర్భంగా విమర్శించడం జరిగింది. సిద్దిపేట మిట్టపల్లి సమీపంలో నిర్మించినటువంటి రైల్వే బ్రిడ్జ్ ప్రాంతానికి సంబంధించి స్థలాలు కోల్పోయినటువంటి బాధితులంతా ఈరోజు ఆందోళన నిర్వహించారు. తమ స్థలాలు కోల్పోయామని, తమకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ మిట్టపల్లిలో ఆందోళన నిర్వహించారు. అట్లాగే ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి వాళ్ళు వినతిపత్రం కూడా సమర్పించారు. తమ భూములు పూర్తిగా నష్టపోయాయని, ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మిట్టపల్లి ప్రజలు డిమాండ్ చేశారు. ఇక దుబ్బాకలో గంజాయి విక్రయిస్తున్నటువంటి 4 వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దుబ్బాక శివార్లో ఒక 3-4 వ్యక్తులు అక్కడికి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్న క్రమంలో 100 గ్రాముల గంజాయిని వాళ్ళ వద్ద స్వాధీనం చేసుకుని వాళ్ళని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శ్రీ శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ 8వ రోజుకు ఉత్సవాలు చేరుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఉదయం అమ్మవారు ఉగ్రప్రభా క్రమము, అదేవిధంగా సాయంత్రం త్వరితా క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. శాకాంబరి ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే వరంగల్ ఏనుమాముల మార్కెట్ ముందు ఉద్యోగులు నిరసన తెలిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ప్రధానంగా మహబూబ్ నగర్ మార్కెట్కు సంబంధించిన కార్యదర్శి మీద ఆ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దాడి చేయడాన్ని నిరసన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇలాంటి దాడులకు పాల్పడ్డ వారి పైన కేసులు నమోదు చేయాలి, చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా డిమాండ్ చేశారు. వానాకాలం సీజన్ మొదలు కావడంతో రైతుల ఇబ్బందులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. యూరియా సరిపడా లేకపోవడంతో గంటల కొద్దీ రైతులు క్యూ లైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ఉన్నటువంటి రైతులు యూరియా సరఫరా సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి పిఎస్సిఎస్సి గోదాం దగ్గర రైతులు గంటల కొద్దీ క్యూలో నిల్చోవాల్సి వస్తుంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిమాండ్ సరిపడినట్టుగా యూరియా సరఫరా చేయకపోవడంతో తమకు కష్టం ఎదురవుతుందంటూ చెప్తా ఉన్నారు. క్యూ లైన్లో రైతులు నిలబడితే ఆందోళన చేస్తారు కాబట్టి ఆధార్ కార్డులను పెట్టి పక్కన కూర్చో
తీసుకొచ్చామని చెప్పారని రైతులు వాపోతున్నారు. గంటల కొద్దీ వెయిట్ చేస్తే ఒక్కొక్క ఆధార్ కార్డుకి 3 నుంచి 4 యూరియా కట్టలు మాత్రమే ఇస్తున్నారు. డిమాండ్కి సరిపడినటువంటి యూరియా అందజేయడం లేని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ సీజన్ మొదట్లోనే ఈ పరిస్థితులు ఉంటే రాబోయే నెల 15 రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులందరికీ సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇటువంటి సమస్య లేదని చెప్తున్నటువంటి రైతులు తక్షణమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని కోరుతా ఉన్నారు. ఖమ్మంలో మంత్రుల కార్యాలయాన్ని ముట్టడించేందుకు పీడీఎస్ విద్యార్థి సంఘం ప్రయత్నించింది. ఖమ్మంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయాన్ని, అట్లాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు తరలించినటువంటి విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు తోపులాట ఉద్రిక్తత ఏర్పడింది. ఎటకేలకు పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీసింగ్కి తరలించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, అట్లాగే స్కాలర్షిప్లకు పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నటువంటి పీడీఎస్ విద్యార్థి సంఘ నేతలు ఇవాళ మంత్రుల కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా వెళ్తున్నటువంటి విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పెద్దపెట్టిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పీడీఎస్ విద్యార్థి సంఘ నేతలు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, అట్లాగే స్కాలర్షిప్ బిల్లులను విడుదల చేయాలని నినాదాలు చేశారు. 3 మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో, స్పందించాలి, లేదంటే ప్రజాక్షేత్రంలో అడ్డుకుంటాం, రాబోయే రోజుల్లో మంత్రుల కార్యాలయాన్ని ముట్టడించడంతో పాటు పర్యటనలు కూడా అడ్డుకొని తీరుతామంటూ పీడీఎస్ నాయకులు నినాదాలు చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం శివాలయం కంకలవాగు దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ ప్రాంతంలో రద్దు చేసినటువంటి ఆర్టీసీ బస్ సర్వీసులను పునరుద్ధరించాలంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వెంకటాపురం నుండి భద్రాచలం వెళ్ళేటువంటి రహదారిపై ఏకన్నవాగుగూడెం దగ్గర ఒక బ్రిడ్జికి సంబంధించినటువంటి పిల్లర్ కూలిపోవడంతో ఆ రహదారిని మూసేసినటువంటి అధికారులు ఆ పక్క నుంచి మట్టి రోడ్డుతో అప్రోచ్ రోడ్డును ఏర్పాటు చేశారు. అయితే భారీగా కురుస్తున్నటువంటి వర్షాల దాటికి మట్టి రోడ్డు మొత్తం చిత్తడిగా మారిపోయి అటుగా వెళ్తున్నటువంటి వాహనాలన్నీ కూడా అందులో దిగబడిపోతున్నాయని తెలిపినటువంటి ఆర్టీసీ అధికారులు ఆ ప్రాంతంలో వెళ్లాల్సినటువంటి ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం దిగారు. తక్షణమే వెంకటాపురం నుంచి ఎదురే వరకు ఆర్టీసీ బస్ సర్వీసులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. పెద్ద ఎత్తున వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని ఆందోళన చేస్తున్నటువంటి పార్టీ నాయకులకు నచ్చజెప్పి ఆందోళన కొనసాగించి అతి కష్టం మీద ట్రాఫిక్ క్లియర్ చేయడంతో ఈ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం కస్తూరి నగరం చెందినటువంటి రైతు బదావత్ రవి అనే రైతు కేసీఆర్ మీద ఉన్నటువంటి అభిమానం చాటుకున్నాడు. తన పొలంలో వ్యవసాయ పనులు మొదలుపెట్టినటువంటి బదావత్ రవి కేసీఆర్ అనే అక్షరాలతో వరి నారుమడి పోసి కేసీఆర్ మీద తనకున్నటువంటి అభిమానాన్ని చాటుకున్నాడు. తిరుగులేని ముఖ్యమంత్రి, రైతుల పాలిట ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన చెరపరాన్ని ముద్ర వేశారు అంటూ రవి కొనియాడాడు. రైతు బంధు, రైతు రుణమాఫీ చేసినటువంటి నాయకుడని, ప్రమాద బీమా ఏర్పాటు చేసి ఏదైనా రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ అంటూ బదావత్ రవి కీర్తిస్తున్నాడు. రైతుల గుండెల్లో చెరిపేయలేని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ అంటూ బదావత్ రవి కొనసాగుతున్నాడు. అందుకు గుర్తుగానే తన పొలంలో కేసీఆర్ అనే అక్షరాలు రాసి వ్యవసాయ పనులను ప్రారంభించినట్లుగా రవి తెలియజేశాడు.